అందరికీ నమస్తే అండి. ఇవాళ రిబ్బన్ పకోడీ చేశారండి. వీడియో చిన్నదే, స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒక గ్లాస్ శనగపిండిని జల్లించుకొని తీసుకోవాలండి. నేను ఈ గ్లాస్ కొలత తీసుకున్నాను. అదే గ్లాస్తో పుట్నాల పిండిని తీసుకున్నానండి. పుట్నాల పప్పు మిక్సీలో వేసి పొడి చేసానండి, తర్వాత జల్లించుకున్నాను. అలాగే 4 గ్లాసుల బియ్యం పిండి తీసుకున్నానండి. బియ్యం పిండి కూడా జల్లించుకోవాలండి. ఇందులో వాము, ఉప్పు కలిపి పొడి చేసుకుని వేసుకున్నానండి. అలాగే 4 చెంచాలు నువ్వులు వేసుకోవాలి. 2 చెంచాలు కారం కూడా వేసుకోవాలండి. 2 చెంచాలు వెన్న కూడా వేసుకోవాలండి. ఇదంతా బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపిన పిండి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని తర్వాత నీళ్లు పోసి కలుపుకోవాలి. పిండి ఇలా కలుపుకుంటే చాలండి. ఇప్పుడు చెక్కడాల గిద్దలో రిబ్బన్ పకోడా ప్లేట్ వేసి బిగించుకోవాలి. అందులో ఈ పిండి పెట్టుకుని వేడి నూనెలో ఒత్తుకోవాలండి. ఇదేనండి రిబ్బన్ పకోడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.